దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? అయ్యో సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్ప. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి. ఎరవండి, ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలు కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే, రండి. సార్ వచ్చారు. ఏం సార్, సఫారీ కలర్ బాగుంది. అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్, షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు బుద్ధిందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇదిగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్. నా హెయిర్ బ్రేక్ చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రమ్మను. మరి పాటేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బెయిల్ దొరికేది? పోలీస్ పేరు చెప్పగానే బయటపోయి ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా సార్. నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంతా ఇదిగో ఈ వెనగలుచున్నారే వీళ్ళే సార్. ఇదిగో మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు